దేవుని స్తోత్రం. మీ అందరూ కొందల దేవుని మాటలు విందాం కొద్దిసేపు. దేవుడు దావీదు భక్తుడు చెబుతున్నాడు, ఆ భక్తుడు నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోగుసున్నది. కన్నీళ్ళు చేత పడక కొట్టుకుని పోగుస్తుందంట. మనం కన్నీళ్ళు ఇడిచి ప్రార్థన చేయాలి. మరి పై ప్రార్థన చేస్తే మనకి ఏమీ ఫలితం ఉండదు. దావీదు చెబుతున్నాడు, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోగుతున్నది అంటున్నాడు. విచారం చేత నా కన్నులు గుంటల పడుతున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విచారం చేత నా కన్నులు గుంటలు పడుతున్నవి అంటున్నాడు అన్నమాట. నాకు బాధ కలిగించు వారి చేత అవి సిక్కి ఉన్నవి. బాధ కలిగించు వారి చేత నాకు సిక్కి ఉన్నాయి అని చెబుతున్నాడు అనమాట. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. రోదన ధ్వని విన్నాడంట యెహోవా, విని ఉన్నాడు అని చెబుతున్నాడు అనమాట దేవుడు. భక్తుడు దావీదు, పాపము చేయవర్లారా మీరందరూ నా వద్ద నుండి తొలగిపోవండి అంటున్నాడు. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, పాపం చేయవారులారా నా వద్ద నుంచి తొలగిపోండి అంటున్నాడు. పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపముని పట్టుకుని ఉండలేడు గణేశయ్య. పాపాన్ని క్షమించడు. నేను పాపం చేశాను అని వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే పాపాలు క్షమిస్తాడు నీ పాపాలు. అంతేగాని నువ్వు పాపం లేనే ఉండి దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే క్షమించడు. అందరూ ఒక పుక ఎలా ఉంది. దేవుడు పాపులు క్షమిస్తాడా? పాపం చేస్తే క్షమిస్తాడా అంటే పాపం క్షమిస్తాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం చేసినా క్షమిస్తాడో వేసే అనుకుంటున్నారు అన్నమాట. అట్లా కాదు. పాపం చేసి ఆ పాపం చేసిన వాళ్ళు దేవుడి దగ్గర వచ్చి, ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక నుంచి పాపం చేయను, నీ బిడ్డగా జీవిస్తాను అని ప్రార్థన చేసుకుంటే అప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు అన్నమాట. అంతేగాని నువ్వు పాపంలో నుండి దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించడు దేవుడు. ప్రార్థన ఆలకించడమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేయవర్లారా మీరు నా వద్ద నుండి తొలగిపోండి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును అంటున్నాడు అన్నమాట దావీదు భక్తుడు. ప్రార్థన అంగీకరించును అంటున్నాడు అన్నమాట. మన ప్రార్థన అంగీకరిస్తానని ధైర్యం ఉందా? మనకే ధైర్యం ఉండాలి. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదరుస్తున్నారంట. దావీదు శత్రువు. దావీదుకి దేవుడు సహాయం చేశాడు కదా. ఈ శత్రువులందరూ దావీదు ఆశీర్వదించబడుతున్నాడని తెలుసుకుని వీళ్ళు సిగ్గుపడుతున్నారన్నమాట. బహుగా అదరుస్తున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి నా వెనకకు మల్లుదురు. వెనకకు మల్లుదురు అని చెబుతున్నాడు దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనం దేవుణ్ణి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దావీదు భక్తులు లేక మనం దావీదు మరి ప్రార్థన చేసి 7 మార్లు చూపించేవాడంట. అలాగే మనం మరి ప్రార్థన చేస్తున్నామా? మరి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. దానియేలు భక్తుడు ఉన్నాడు. దానియేలు మరి బబులోను దేశానికి బానిసగా కొనుపోబడ్డాడు. బానిసత్వంలో ఉన్నాడు. మరి పని చేసే విషయంలో ఆ పని చేస్తా ప్రార్థన చేస్తే చేయకుండా ప్రార్థన చేస్తా వెళ్తే ఎవరైనా చూస్తే ఊరుకోరు. వాళ్ళు బానిస కదా, వాళ్ళు ఊరుకోరు. అయినా కానీ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఆ దేశంలో పని చేసినా కానీ ఆ టయానికి
యెరూషలేము కిటికీలు తెరిచి అటు చేతులెత్తి ప్రార్థన చేసేవాడంట. అట్లా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలంటే ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. చేతులెత్తి వాళ్ళకి సిగ్గుతుంది. బైబిల్ చర్చికి వస్తున్నారో దేనికి వస్తున్నారో తెలుస్తలా. బైబిల్ పట్టుకుంటే కాడ సిగ్గుపడుతున్నారు. బైబిల్ పట్టుకుంటే కాడ సిగ్గుపడుతుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే సిగ్గుపడతాడు కదా. నువ్వు దేవుడు బైబిల్ అంటే యేసయ్య. నువ్వు దేవుని మోతే దేవుడు నిన్ను మోతాడు. అంతేగాని నువ్వు సిగ్గుపడితే ఆయన సిగ్గుపడితే అప్పుడు నీ బతికేమవుద్ది అంటాం. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు అయినా కానీ ఇప్పుడు ముందేమో వచ్చేస్తాం ఇల్లు ఆడించుకుంటూ వచ్చేస్తారేంటి. ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. చర్చికి వెళ్తున్నారో సినిమాకి వెళ్తున్నారో మరి చుట్టాలింటికి వెళ్తున్నారో షికారుకి వెళ్తున్నారో తెలీదు. ఆడించుకుంటూ వచ్చేస్తారు. వచ్చేసి చర్చిలో దూరేస్తారు. అందరు చూసేది అప్పుడు కాదు, మళ్ళీ అంత చూడకుండా వాళ్ళకేదో ఏంటో సిగ్గు. మరి ఏంటో అంటే చర్చికి వెళ్తున్నాడు, ఇతని కాడ క్రిస్టియన్ అయిపోయాడా, ఇతని కాడ మతంలో దిగిపోయాడా అంటారని సిగ్గు. మతంలో దిగిపోయారట. ఏంటో దిగిపోతా అంటారు. ఎక్కడ దిగిపోవాలి? మతం అది మార్గంలో నడమని దేవుడు చెప్పాడు. మంచి మార్గాన్ని నడుచుకోవాలి. చెడుని అసహించుకుని మంచి మార్గాన్ని నడుచుకునే మార్గమే ఈ మార్గం. అంతేగాని ఈ మతం అంటారు. తెలియని వాళ్ళు పిచ్చ మాలోకం, పిచ్చ మనుషులు అలా చూసి జాలి పడాలి అంటారు. మతంలో దిగిపోయావా, మతం పుచ్చుకున్నావా అంటారు. ఇంకా మరి మతం పుచ్చుకొట్టు పెట్టి మతంలో దిగుతు పెట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు దేవుడు. అలాగే మనం మంచి మార్గాన్ని నడుచుకోవాలి. అంతేగాని మతం కాదు, కులం కాదు, ఏమి కాదు. కులం లేదు, క్రైస్తవానికి కులం లేదు, మతం లేదు. కులం మతం అనిపించ ఉన్నవాడు అసలు క్రైస్తవానికి పనికిరాడు, యేసయ్య బిడ్డగా పనికిరాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనం ఉండాలన్నమాట. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను అంటున్నాడు అన్నమాట. మనం అట్లా ప్రార్థన చేయాలి. యెహోవా నా దేవా, నీ శరణొచ్చి ఉన్నాను అంటే మీ స్వాధీనంలో ఉన్నాను, మీ ఆధారంలో ఉన్నాను. నేను నాకేం జరిగినా నీవే చూసేది అని అన్నట్టు. దేవుని స్తోత్రం. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము అంటున్నాడు దావీదు భక్తుడు మాట అని మనం అనాలి. నన్ను తరుమువారి చేతిలో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం చేయాలి. మరి నన్ను తప్పించు వాడెవ్వడవును లేకపోగా వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అంటే మనల్ని తప్పించే వాళ్ళు ఎవరు లేరు అనుకుని, శత్రువులు అనుకుని మనల్ని ముక్కలుగా చీల్చివేస్తా వస్తారు చూడు, ఆ చీల్చివేయకుండా నన్ను తప్పించమంటున్నాడు అన్నమాట. నన్ను తప్పించమంటున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తప్పించమంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన వెడల, నా చేత పాపము జరిగిన వెడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన వెడల అంటే నాతో సమాధానముగా ఉన్నవారికి నేను కీడు చేసిన వెడల నా ప్రార్థన ఆలకించమంటున్నాడు అన్నమాట. అట్లా కీడు మనం చేయకూడదు, మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. శత్రువు నన్ను తరిమి పట్టుకొను, నా ప్రాణము నేలకు ద్రొక్కనిమ్ము అంటే నేను ఎగురు పడకుండా నా ప్రాణం అనగదొక్కనిమ్మంటున్నాడు అన్నమాట.
మనం ఎగిరి పడకూడదు. నా అతిశయ శబ్దము మనం ఎగిరి పడకూడదు. మనం భక్తులం, పెద్ద భక్తులం, అది ఇదని మనం పాఠం చేస్తే దేవుడు ఆలకిస్తాడు, నాకు కార్యం చేస్తాడు, నాకేంటి అని ఎగిరి పడకూడదు. మనం ఎగిరి పడకూడదు, అణిగిమణిగి ఉండాలి. లోకంలో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఇస్త్రాకంట అణిగిమణిగి ఉంటుందంట, ఏమి లేని ఇస్త్రాకంట ఎగిరి పడుతుందంట. అట్లాగే మనం అణిగిమణిగి ఉండాలి. అన్నీ ఉన్నా కానీ ఏమి లేని ఇస్త్రాకు ఎగిరి పడుతుంది, ఎగిరి పడుతుందట. అట్లా మనం ఉండకూడదు, బుద్ధిమంతులు పోలి ఉండాలి. బుద్ధిమంతులు అంట బండ మీద గృహం ఇల్లు కట్టుకుంటారంట. బుద్ధిమంతుడిని పోలి ఉండమంటున్నాడు దేవుడు. అదే బుద్ధిహీనుడు అయితే ఇసుక మీద కడతాడంట. ఇసుక మీద కడితే అది గాలి వచ్చి వాన వచ్చి కొట్టుకుపోద్ది, వరద వచ్చి. ఇది బండ మీద కట్టి ఉంది కనుక బుద్ధిమంతుడు కట్టింది, అది దానికి ఏ చలనం ఉండదు. అలాగే మనం బుద్ధిమంతుడిగా ఉండాలన్నమాట. బుద్ధిమంతుడిగా ఉంటే దేవుడు జ్ఞానం కలిగి ఉన్నట్టు. దేవుడిని అడగాలి, మీ జ్ఞానంతో నింపు అన్నాడు. సొలొమోనుకి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. తెలివిని జ్ఞానాన్ని ఇమ్మని అడిగితే, ప్రజలను అడిగితే నాకు జ్ఞానం దయచే ప్రభు అంటే, నువ్వు జ్ఞానమే అడిగి కానీ చిత్రుల పేరం అడగలేదు కదా, ఆస్తి అడగలేదు కదా అని సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు అన్నమాట సొలొమోనుకి. ఒకటి అడిగితే మనకి ఎన్నో ఇచ్చే దేవుడు మన దేవుడు. అలా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా పాపము తెచ్చుకొని లెమ్ము అంటే, పాపం తెచ్చుకుని లెమ్మంటాడు. ఎప్పుడు నా శత్రువు నా మీదకి వస్తున్నాడు, నీవు కోపం తెచ్చుకుని లెమ్మంటున్నాడు అన్నమాట దేవుణ్ణి. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా విరోధుల ఆగ్రహము ననుసుటకై లెమ్ము. విరోధుల ఆగ్రహము ననుసుటకు లెమ్మంటున్నాడు దేవుడు. లెమ్మంటున్నాడు అన్నమాట. నన్ను ఆదుకున్నటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు విమర్శించి ఉన్నావు గదా. జనులు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొని జనులు సమాజంగా కూడి ఆయన చుట్టుకున్నప్పుడు అంటే ఆయన మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేస్తాం కదా, అట్లా చేయాలి మనం, అట్లా ఉండాలన్నమాట. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. నా నీతిని ముందు అనలా, మీ కృపను బట్టి అంటున్నాడు అన్నమాట. నీ నీతిని బట్టి అంటున్నాడు ముందు దేవుని నీతిని బట్టి అంటున్నాడు దావీదు. తర్వాత అప్పుడు నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి అంటున్నాడు. తర్వాత యథార్థంగా ఉన్న వాళ్ళని దీపిస్తాడు దేవుడు. యథార్థంగా ఉండాలి మనం. యథార్థంగా ఉండి యథార్థంగా మనం ప్రవర్తించామనుకో, యథార్థమంతుల్ని దేవుడు దీవిస్తాడనమాట. యథార్థమంతుల్ని దేవుడు, యథార్థమంతులు అంటే ఇష్టం. ఉదయ శుద్ధి గలవారు ధన్యులని చెబుతున్నాడు దేవుడు. వారు దేవుడు చూసేద్దరం అంటే ఉదయ శుద్ధి కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలన్నమాట. అవి నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతర్దీయములను పరిశీలించు నీతి గల దేవా. హృదయములను అంతర్దీయములను పరిశీలించు దేవుడు యేసయ్య దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడనమాట, పరిశీలించుతాడనమాట. దుష్టుల చెడుతనము మాన్పుము. దుష్టుల చెడుతనం మాన్పు అంటున్నాడనమాట. అట్లాగే మనం ప్రార్థన చేయాలి దేవుడికి. దుష్టుల చెడుతనం మాన్పిమని ప్రార్థన చేయాలి. అంతేగాని నా హృదయములను
యథార్థ హృదయులను రక్షించు దేవుడి. యథార్థ హృదయములను రక్షించేది దేవుడే, యేసయ్య. అలాగే యేసయ్యకి మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.